నమస్కారం, జై న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణా జిల్లా గుడివాడలో పవన్ కళ్యాణ్ అభిమానుల సెగ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలను అడ్డుకునేందుకు యత్నం. ఉక్రెయిన్లో ఉన్న తెలుగు విద్యార్థుల కుటుంబాల్లో ఆందోళన. ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకోవాలని వేడుకోలు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి పట్టణంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా హల్చల్. సీసీ ఫుటేజీల దృశ్యాలను పరిశీలించిన పోలీసులు నిందితుల కోసం గాలింపు. ఇక వివరంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలను కృష్ణా జిల్లా గుడివాడలో పవన్ కళ్యాణ్ అభిమానుల సెగ తగిలింది. పట్టణంలోని G3 భాస్కర్ థియేటర్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పేర్ని నాని, కొడాలి నానిలను అడ్డుకునేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. జై పవన్ కళ్యాణ్, ప్రభుత్వం మొండి వైఖరి నశించాలంటూ అభిమానులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. థియేటర్లో భీమ్లా నాయక్ ప్రారంభ చిత్రం కావడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. G3 థియేటర్ వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్న గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూరుగడ్డ శ్రీకాంత్ తో పాటు పలువురు అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. జెండా 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 వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్. ఉక్రెయిన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అక్కడ ఉన్న తెలుగు విద్యార్థుల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం రాంపూర్కు చెందిన బద్దం నిహారికారెడ్డి ఉక్రెయిన్లో వైద్య విద్యను అభ్యసించేందుకు వెళ్ళింది. అయితే సరే సరే ఇంటికి వెళ్తావు కదా, ఇప్పుడు రూమ్కి వెళ్తావా? సరే ఓకే, వెళ్ళినాక ఫోన్ చేయరు. వెళ్ళినాక ఫోన్ చేయరా? తీసుకుపోయింది చేయడం ఏం లేదు. ఎట్లుందిరా పరిస్థితి, ఎట్లుందిరా ఉక్రెయిన్లో? బాగున్నారా? అంటే నిన్నటి వరకు అయితే బాగుండే అంకుల్. సడన్ గా నైట్ ఇంకా అది ఏమైనా తెలియదు, లేచేసరికి మొత్తం ఇదే న్యూస్. కీవ్ లో ఆక్యుపై చేశారు, బ్లాస్ట్ జరిగింది, అది ఇది అని. అంటే మేమున్న ప్లేస్ లో అయితే ఏం లేదు, స్టేబుల్ గానే ఉంది. కాకపోతే ఇక అట్లా అయింది కాబట్టి మేము ప్రికాషన్స్ కింద అట్లా అన్ని తీసేసుకుంటున్నాం అంతే. మీ దగ్గర ఎంతమంది ఉంటారు మన జిల్లా నుంచి తెలుగు విద్యార్థులు? మన జిల్లా నుంచి కాదు, నార్మల్ గా హైదరాబాద్, కరీంనగర్, ఆంధ్ర అంతా కలిపి మన ఇండియన్ వాళ్ళు అయితే కేరళ వాళ్ళు, నార్త్ ఇండియన్స్ అంతా కలిపి ఒక దాదాపు 1500 ఉంటారు. 1500 ఉంటారా? మీరు ఉండే ప్లేస్ ఉక్రెయిన్లో ఎక్కడ మీరు ఉండేది?
ఇప్పుడంతా బాగానే ఉన్నారమ్మా అక్కడ? ఇప్పుడే ఇప్పుడే బాగున్నారు. కొందరు జూనియర్స్ వెళ్ళే వాళ్ళు వెళ్ళారు, కొందరు ఇండియాకి. ఇప్పుడు అంటే వాళ్ళు వెళ్ళిన 1 వీక్ బ్యాక్ జూనియర్స్ కొందరు వెళ్ళారు, కొందరు ఉన్నారు. నిన్న వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి కాబట్టి కొందరు వెనక్కి వచ్చేసారు. ఇప్పుడైతే ఏం భయం లేదు కదా అక్కడ? భయం ఏం లేదు అంకుల్. ఓకే రైట్. ఓకే రా మంచిది. అయిపోతుండే మా అమ్మాయిది మరి అనే సంవత్సరం ఆరోగ్యం లేక ఇక్కడ ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు అన్న ఫ్రెండ్స్ అయిపోయింది జూలైకి. మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్ కాగజ్ నగర్ నుండి మంచిర్యాల వస్తుండగా గద్దెరగడి వద్ద డీజిల్ అయిపోవడంతో రహదారిపై నిలిచిపోయింది. దీంతో బస్సులో ఉన్న సుమారు 50 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. డీజిల్ అయిపోయినారా? నల్గొండ జిల్లా నార్కెట్పల్లి పట్టణంలో అర్ధరాత్రి అంతర్రాష్ట్రాల దొంగల ముఠ మరణాయుధాలతో హల్చల్ చేసింది. తాళాలు వేసి ఉన్న ఇండ్లు టార్గెట్ చేసేందుకు యత్నించారు దుండగులు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలతో నమోదు కావడంతో పట్టణ వాసులు భయోందనలకు గురయ్యారు. సీసీ ఫుటేజీల దృశ్యాలను పరిశీలించిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. స్లో వస్తుంది కానీ వీడియో నిలబడతలేదు, చూస్తారు అటు ఇటు. మన ఇద్దరు 4 పాయింట్లు పని తీసుకు నేను అన్నిసార్లు కూడా చెక్ చేయకూడదు. అక్కడ కూడా గోడ మీద దూకిరా ఏడాగా దూకి పెట్టించినాం చాలా చూసి వస్తుందా నేను ఇంటికి అడిగిటలేడు అడిగాను వల్ల. ఇవన్నీ దగ్గరకు వచ్చేసరికి తెల్లగా మంచిగా కనిపిస్తుంది కదా నాకు మొహాలు దగ్గరికి రాను. ఇప్పుడు జూమ్ పెట్టింది జర స్లోగా పెట్టిన అవకాశాలు చేసుకుని మొత్తం ఆ కర్ర చూసి ఆదుకున్నారా నేను అమ్ములు ఇటు పడని కమలాది ఇట్లా పడని డైరెక్ట్ వీళ్ళకి వస్తారు. తోడే వచ్చింది వాడికి. కళ్ళు చూడట్లేదు ఇట్లా ఇద్దరు అద్దాలు పెట్టుకున్నాను. నేను ఆ బూట్లు ఇక్కడ దొరుకుతారు తాళాలు వేసినాయి అనుకుంటే చూసింది. తాళాలు ఉక్రెయిన్లో ఎంఎస్ చదివేందుకు వెళ్లిన నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన సాయి కృష్ణ భద్రతపై ఆందోళనకు గురవుతున్నారు కుటుంబ సభ్యులు. సాయి కృష్ణను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆళ్ల ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ను తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. మా అడ్రస్ బుదార్పేట్, నిర్మల్, తెలంగాణ స్టేట్. ప్రస్తుతం నేను ఇప్పుడు కీవ్లో ఉన్నాను, యుక్రెయిన్లో వార్ జోన్లో. సిచ్యువేషన్ డే టు డే చాలా వర్స్ట్ అవుతుంది. సెకండ్ డే యాక్చువల్లీ ఇప్పుడు నైట్ ఆల్మోస్ట్ 1 hour కూడా పడుకోలేదు. లిటరల్లీ పడుకుందామన్నసరికి 6 బాంబింగ్స్ దాకా అయినాయి. సో నిద్ర లేదు, చాలా ప్యానిక్ సిచ్యువేషన్ ఉంది.
సో ఐ రిక్వెస్ట్ మిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి గారు, మన తెలంగాణ సీఎంతో మాట్లాడి ప్లీజ్ సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఏదో ఒక కోఆర్డినేట్ చేసి మాకు ఏదో ఒక సపోర్ట్ కానీ ఎయిర్ లిఫ్ట్ కానీ లేకపోతే వేరే బార్డర్కి వెళ్ళేందుకు ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏదో ఒకటి అరేంజ్ చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే సిచ్యువేషన్ చాలా వర్స్ట్ అవుతుంది ఇక్కడ. బంకర్స్ ఉన్నాయి, ఎంతమంది అంటే వెళ్ళలేము కదా బంకర్స్లోకి. సిచ్యువేషన్ కూడా చాలా ఎప్పుడు ఏ సిచ్యువేషన్ అయితే తెలియట్లేదు. ఇక్కడ పానిక్ సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతానికైతే మేము ఒక గ్రూప్ ఆఫ్ ఇండియన్స్ అందరం కలిసి ఒక దగ్గర ఉన్నాము. ఇప్పుడు కూడా ఇక్కడ యుక్రెయినియన్ గవర్నమెంట్ మాకు ఒక రూల్ పాస్ చేసింది, లైట్స్ ఆఫ్ చేసుకుని ఉండమని. లైట్స్ ఆఫ్ చేసుకుని ఉన్నాము. సో ప్లీజ్ ఒక తొందరగా ఏదో ఒక డిసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఒక్కరు ఇద్దరు కాదు, దగ్గర దగ్గర ఒక 20,000 ఇండియన్స్ అందరు ఇక్కడ ఇరుక్కపోయారు. మా స్టేట్ లోని నాకు తెలిసిన వాళ్ళు ఒక 1,000 తెలుగు పీపుల్ ఉన్నారు. ఒకసారి చూడండి. ఐ రిక్వెస్ట్ మిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి గారు, ప్లీజ్ అపీల్ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. I appeal for Minister Indrakhan Reddy garu and CM garu and KTR garu, please take some action to coordinate with central government and please evacuate as soon as possible. Otherwise, please provide a transportation. మీతో కాంటాక్ట్ లో ఉన్నాగా నేను ఉన్నారా? మరి కాంటాక్ట్ లో లేకపోతే టెన్షన్ మాట్లాడ మరి లిస్ట్ లో ఉన్నదా నీ పేరు? చూసుకున్నారా? అన్ని పంపించేసినాము. మా ఫోన్ నంబరు, మళ్ళీ మా పాస్పోర్ట్ నంబర్, మా అన్ని పంపించేసినాము. మొత్తం వాళ్ళు రెడీగా ఉన్నారు. ఏదైనా అరేంజ్మెంట్ కాగానే వేరే కంట్రీ బార్డర్ కానీ ఎక్కడైనా వెళ్ళిపోతాం. మేము వెళ్ళిపోయి అక్కడ నుంచి ఇండియాకి వచ్చేస్తాం. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండల కేంద్రంలో గల సముద్ర తీరానికి తిమింగలం కొట్టుకొచ్చింది. సుమారు 15 అడుగుల పొడవు, 1000 కేజీల బరువు కలిగి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కొన ఊపిరితో ఉన్న ఈ తిమింగలం అనారోగ్యానికి గురై ఉండవచ్చని స్థానికులు భావిస్తుండగా స్థానిక మండల రెవెన్యూ అధికారులకు సమాచారం అందజేసినట్లు తెలిపారు. తిమింగలాన్ని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఏ చెప్పమ్మా? అలా ముందుకు వచ్చింది శ్యామ. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండల రామారావుపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మంచినీళ్ల వెంకటి, అతని భార్య కనకలక్ష్మిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. వీరి కుటుంబంతో సమీప బంధువులకు మధ్య భూ తగాదాలే ఈ హత్యకు దారితీశాయని పోలీసులు భావిస్తున్నారు. పొలం వద్దకు వెళ్లిన భార్యాభర్తలను పథకం ప్రకారం గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో దాడి చేసి కొట్టి చంపారు. ఇరు వర్గాల మధ్య గత కొంతకాలం నుంచి భూమి తగాదాలు ఉన్నట్లు స్థానికులు అంటున్నారు. కాగా సంఘటన స్థలాన్ని పెద్దపల్లి డీసీపీ రవీందర్ పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి నిందితులను త్వరలో అదుపులోకి తీసుకుంటామని డీసీపీ రవీందర్ అన్నారు. ఈ పొలం వీళ్ళదే, ఆ పక్క పోటీ మా ఊరు వాళ్ళదే. ఉన్నారు ఆ టైంలో? ఆ టైంలో వాళ్ళు ఇక్కడ ఉండరు సార్. మేము చెప్పు అక్కడికి మొలక పుట్టింది, అది సార్ మొలక మా ఊరికి మొలక పుట్టింది. ఇప్పుడు ఈ ఆ భూమిలో ఆ చెట్టు దగ్గర మన జయర్పూర్ మాట్లాడుకోవాలి కానీ పాప వచ్చిన ఊళ్ళో లేదు అసలు. ఇంత దూరం
నగరంలో యువత బైక్ రేసులు చూశాం కానీ తాజాగా ఆటో రేసులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. సంతోష్ నగర్ ఫీసల్బండ చౌరస్తా నుండి చాయంద్రనగుట్ట చౌరస్తా వైపు నిత్యం రాత్రి వేళలో ఆటో రేసులు నిర్వహిస్తూ వీరంగం సృష్టిస్తున్నారు. దీంతో రోడ్డుపై వాహనదారులు జంగుతున్నారు. ఈ రేసులు గత కొద్ది రోజులుగా యువత పోటీపడి మరీ నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆటోలలో యువకులు కూర్చొని అరుపులతో చిందులు వేస్తున్నారని, ప్రమాదాలు జరగముందే పోలీసులు కట్టడి చేయాలని కోరుతున్నారు ప్రజలు. आगे कार के भीतर भी जाता కర్నూలు జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం ఈవో వెంకటేష్, చైర్మన్ మోహన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. సార్ ఓకే రెడీ సార్. యాదాద్రి భువనగిరి జిల్లా బూదాన్ పోచంపల్లి మండలం జూలూరు గ్రామంలో రోడ్డు పక్కన రసాయనాలు వదులుతున్న ట్యాంకర్ను పట్టుకున్నారు గ్రామస్తులు. బాల్ ఆంట్ పరిశ్రమకు సంబంధించిన కెమికల్ ట్యాంకర్ రసాయనాలను వదులుతుండగా పట్టుకున్నారు గ్రామ యువకులు. దీంతో పోలీసులకు, గ్రామస్తులకు పరిశ్రమ ఎదుట వాగ్వాదం చోటు చేసుకుంది. అనేక పరిశ్రమల నుండి అర్ధరాత్రి సమయంలో వ్యర్థ రసాయనాలను ట్యాంకర్ల ద్వారా వదిలేస్తున్నారని, ఎన్నిసార్లు పీసీబీ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించినా చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా యువకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు యువకులను పోలీస్ స్టేషన్కు తరలించారు. బాగుంది, ఈజీగా ఇరిపోయినాయి బాగా.
యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో మోత్కూరు మండలం ఆనాజీపురం వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులకు, లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఆనాజీపురం చౌరస్తా వద్ద బస్సు వెళ్తుండగా ఇసుక లోడుతో వెళ్తున్న లారీ టర్న్ తీసుకునే క్రమంలో ఒక్కసారిగా వేగంగా వచ్చి ఢీకొట్టింది. లారీ డ్రైవర్ అజాగ్రత్త ప్రమాదానికి కారణమని బస్ డ్రైవరు, ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మొత్తం ఇరికింది వాళ్ళ మంచిగా రావట్టుంది లెక్క వల్ల అది ఇరికింది మా రోజు జాయింట్ ఇరికింది మంచిగా రావట్టుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కృష్ణా జిల్లా గుడివాడలో పవన్ కళ్యాణ్ అభిమానుల సెగ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలను అడ్డుకునేందుకు యత్నం. ఉక్రెయిన్లో ఉన్న తెలుగు విద్యార్థుల కుటుంబాల్లో ఆందోళన. ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకోవాలని వేడుకోలు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి పట్టణంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా హల్చల్. సీసీ ఫుటేజీల దృశ్యాలను పరిశీలించిన పోలీసులు నిందితుల కోసం గాలింపు. సమగ్ర సమాచార శ్రవణకై చూస్తూనే ఉండండి జై న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.